వెల్కమ్ టు న్యూస్ అడ్డా ఫటాఫట్ వార్తలు. చీని నిమ్మ తోటల్లో ఆకు కాయ పచ్చ తెగులు కనపడుతుంది. ఇది సోకితే ఆకులపై మచ్చల చుట్టూ పసుపు రంగు వలయం, కాయలపై ముదురు గోధుమ నలుపు రంగులో మచ్చలు ఏర్పడతాయి. దీనివల్ల పంట దిగుబడి తగ్గిపోతుంది. నివారణకు 2 గ్రాముల క్లోరోథోనోనిల్, 1 ml అజాక్సిస్ట్రోబిన్, 1 ml ప్రొపికోనోజోల్ మందులను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎండిన కొమ్మలు, తెగులు సోకిన ఆకులు, కాయలను వేర్వేసి నాశనం చేయాలి. శీతాకాలంలో వాతావరణం చల్లగా ఉండి మబ్బుల వల్ల సూర్యకిరణాలు తక్కువగా పడుతుంటాయి. దీంతో చాలా మంది ఈ కాలంలో సన్ స్క్రీన్ రాసుకోరు. కానీ ఇది సరికాదంటున్నారు నిపుణులు. మబ్బులున్నా కూడా సూర్యరశ్మిలోని హానికరమైన యూవీ రేస్ భూమిని చేరుకుంటాయి. కాబట్టి సన్ స్క్రీన్ స్కిప్ చేయకూడదంటున్నారు. బ్రోడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ను ఎంచుకోవాలని, దాని SPF 50 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలని సూచించారు. మహిళల్లో మధుమేహం వచ్చే ముందు కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి. వాటిని విస్మరించకూడదంటున్నారు నిపుణులు. కొన్నిసార్లు మధుమేహం హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. దీంతో పీరియడ్స్ గతి తప్పుతాయి, చర్మం ఎర్రగా మారడం, దురద రావటం, జననేంద్రియాలు పొరబాడటంతో పాటు నాడి వ్యవస్థ దెబ్బతిని చేతులు, కాళ్లలో జలధరింపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని గమనించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. చాలా మంది మహిళలు పీరియడ్స్లో క్రేవింగ్స్ వస్తున్నాయని తీపి పదార్థాలు ఎక్కువగా తింటారు. అయితే వీటి వల్ల నెలసరి సమస్యలు మరింత పెరుగుతున్నాయంటున్నారు నిపుణులు. ఈ సమయంలో చికెన్, బఠానీ, బీన్స్, పప్పులు, టోఫా, అర్జీరా, ఎండు ద్రాక్ష, బ్రోకలి, ఆకుకూరలు, పిస్తా, గుమ్మడి విత్తనాలు, స్ట్రాబెర్రీ, కర్బూజా, ఆప్రికాట్, బ్రోకలి, ఆకుకూరలు, నిమ్మకాయ, నారింజ, బత్తాయి, పీచు పదార్థాలు ఎక్కువగా తినాలని సూచిస్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల చర్మం తీవ్రంగా దెబ్బతింటోంది. అందుకే దాని pH సరిగ్గా ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. చర్మాన్ని రక్షిస్తూ ఎసిడిక్ ఫిల్మ్ ఉంటుంది. దాని pH 4.5 లేదా 5.5 మధ్య ఉండేలా చూసుకోవాలి. లేదంటే మొటిమలు, దద్దుర్లు, పొడిబారడం, అతిగా నూనెలు విడుదలవ్వటం, ఎగ్జిమా వంటి సమస్యలు వస్తాయి. pH బ్యాలెన్స్ ప్రొడక్ట్స్, సన్ స్క్రీన్ వాడాలి. స్క్రబ్బింగ్ ఎక్కువగా చేయకూడదని సూచిస్తున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ అడ్డా.